జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపిద్దామనేటువంటి ఉద్దేశంగా ఎక్కడ దేశంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా 2/10/2019 నుండి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మరి దాదాపు 15,000కు పైగా అంటే 15,004 గ్రామ వార్డు సచివాలయాలతో మరి స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలకు ఏ మేలు చేసినా ఏ వెల్ఫేర్ స్కీమ్ చేసినా సులువుగా చేరే విధంగా డిజైన్ చేసి దాదాపు 29 అంశాలని ప్రజలకు త్వరగా క్విక్గా చేరేటువంటి విధానంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. అయితే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అమోఘంగా పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రాష్ట్రాలు దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్టడీ చేసి వాళ్ళ రాష్ట్రాలలో కూడా ఈ సిస్టమ్ని తీసుకురావాలనేటువంటి విషయాల్ని ఎంతో మంది స్టడీ చేయడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. కరోనా సమయంలో కూడా ఎక్కడ కూడా ఏది ఆగిపోకుండా సిస్టమేటిక్గా గడప వద్దకే ఆ యొక్క సంక్షేమ ఫలాల్ని కూడా అందించినటువంటి ఘనత మన రాష్ట్రానికి పర్టికులర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థలో మరి ప్రథమంగా 1,35,000 దాకా ఉద్యోగులు 1,34,000 నుంచి 1,35,000 లాగా రిక్రూట్ చేయడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఎక్కడ అంత పెద్ద రిక్రూట్మెంట్ ఎప్పుడు జరగలే ఎక్కడ కూడా నాకు తెలిసి. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఎలాంటి రికమెండేషన్కి తావు లేకుండా మెరిట్ పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి అతి త్వరగా రిజల్ట్ ఇచ్చి వాళ్ళందరినీ అపాయింట్ చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అయితే ఈ రాష్ట్రంలో ఒక మంచి వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా అయినా కూడా దెబ్బతీయాలనేటువంటి విషయం మరి ఈ రోజున టీడీపీ కూటమి ప్రభుత్వం మరి ఏమైనా కంకణం కట్టుకుందేమో అనేటువంటి అనుమానం కూడా నాకు కలుగుతూ ఉంది. అలాంటి అమోఘమైనటువంటి వ్యవస్థని మీకు తెలుసు, మొదటగా ఎలక్షన్స్కు ముందు ఒకటి చెప్పారు, మేం గెలిస్తే వాలంటీర్స్కి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. దాదాపుగా 2,60,000 పై ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు కూడా ఆశ చూపెట్టారు. వచ్చిన తర్వాత మొండి చేయి చూపెట్టి ఆ రోజు నుంచి వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా జీతాలు లేకుండా వాళ్ళ రోడ్డును పడేసి అగమ్య గోచరంగా వాళ్ళు రోడ్డును పడ్డారు. అలాగే ఈ వ్యవస్థను కూడా ఏదో విధంగా దెబ్బతీయాలా అనేటువంటి ఏమైనా అనుకుంటున్నారా అనేటువంటి అనుమానం కూడా అనిపిస్తా ఉంది. మరి దీంట్లో ఉన్నటువంటి దాదాపు ఈ రోజున గ్రామ వార్డు సచివాలయాలలో 1,27,175 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. మరి దాని క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉందంటే దాదాపుగా 1,49,000 దాకా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు,
వాటన్నిటినీ కూడా ఆ ఖాళీ వేకెన్సీలన్నీ కూడా దాన్ని అబాలిచ్చేసి మరి ఏదో పొదుపు చేస్తాం. మీ అందరికీ తెలుసు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు చెప్పాడు, నేను సంపద సృష్టిస్తాను, సృష్టించి మీకందరికీ కూడా మరి అన్నీ చేస్తాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి సంపద అంటే ఇదా అని అనిపిస్తా ఉంది నాకు ఈ రోజున చూస్తూ ఉంటే. సంపద అంటే ఉద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగాల్ని తగ్గించి వేసి మరి కొంతమంది ఉద్యోగుల్ని సర్ప్లస్ గా చూపెట్టి వేరే దగ్గర పంపించేసి వాళ్ళ నోర్లు కొట్టడమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము అనుకున్నాం ఆ రోజున సంపద అంటే ఏదో చేస్తాడేమో, మరి ఉద్యోగస్తులకు కూడా రావాల్సిన రాయితీలన్నీ కూడా ఇచ్చేస్తాడేమో అని చెప్పేసి మరి చిన్న తరగతి ఉద్యోగస్తులంతా కూడా ఆశపడ్డారు. మరి నమ్మి ఓట్లు కూడా వేశారు. ఆ ఓట్లు వేసి గెలిపించుకున్న తర్వాత మీ అవసరం మాకు ఇప్పుడేం లేదు అనేటువంటి ఉద్దేశంగా ఉన్నారో ఏమో కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడానికి ముందుకు వస్తూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. తదనుగుణంగానే మరి జిఓఎంఎస్ నంబర్ 1ని మొన్న 25వ తారీఖున జనవరి 25వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మరి గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి 1,27,175 మందిలో మరి 1,15,000 వరకు సరిపోతారు. మిగిలినటువంటి 15,496 మంది సర్ప్లస్ గా ఉన్నారు. వాళ్ళకి వేరే శాఖల్లో ఎక్కడన్నా పెడతాం అని చెప్పేసి ఆ జీవోలో చెబుతూ ఒక హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్ అనేటువంటి నెపంతో ఏదైతే గ్రామ సచివాలయంలో యాజ్ ఆన్ టుడే కొన్ని సచివాలయాల్లో 10 మంది, కొన్ని సచివాలయాల్లో 11 మంది పనిచేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళందరినీ తగ్గించి వేయాలి. ఎక్కడైతే 2,500 ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి ఆ గ్రామ సచివాలయంలో 6 మంది ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 2,501 నుంచి 3,500 వరకు ఉన్నటువంటి ఆ పాపులేషన్ వాళ్ళకి 7 మంది ఉద్యోగస్తులు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 3,501 నుంచి అబోవ్ ఎంతమంది ఉన్నా ఆ వార్డు సచివాలయాల్లో ఒక 8 మంది ఉంటే సరిపోతుందని ఏబిసి అనేటువంటి కేటగిరీస్ కింద దాన్ని విభజించి ఉద్యోగస్తులంతా కూడా తగ్గించి చూపెట్టి ఆ రేషనలైజేషన్ పేరుతో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో 15,496 మందిని సర్ప్లస్ గా చూపిస్తూ మిగతా 34,000 దాకా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా ఇంకా అవసరం లేదు అనేటువంటి విషయంలో ఈ రోజున ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఏదో దురుద్దేశంతో చేస్తుందనేటువంటిది క్లారిటీగా ఉన్నది. ఏదైనా ఉద్యోగస్తులు ఒక డిపార్ట్మెంటు విషయాలు చూడాలంటే ఏదైనా చేయాలంటే కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఉద్యోగ సంఘ నాయకులతో ఏర్పడినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కి హెడెడ్ బై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ అధ్యక్షతన మీటింగ్స్ జరిగిన తర్వాత ఉద్యోగస్తులతో అన్ని డిస్కస్ చేసిన తర్వాత ఏదో ఈ శాఖను రేషనలైజ్ చేయాలి, వీళ్ళు అవసరం లేదు, వీళ్ళు అవసరం ఉందని అన్ని కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుని ముందుకు సాగితే బాగుంటుంది. కానీ ఇలా ఎవరితో డిస్కస్ చేయకుండా ఒక జీవోని ఇచ్చేసేసి మేము అనుకున్నట్టు చేసేస్తాం, పోస్టులు రద్దు చేసేస్తాం, కొన్ని సర్ప్లస్ కింద చూపెట్టేస్తాం అని చెప్పేసి ఈ రోజున ప్రభుత్వం చేయడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరి ఈ యొక్క 3 రకాలుగా ఏదైతే విభజించిన తర్వాత వాళ్ళ యొక్క ఫంక్షనరీస్ ఆ యొక్క ఉద్యోగస్తుల యొక్క పనిచేసేటువంటి విధానంలో గ్రామ సచివాలయాలలో ఉన్నటువంటి కొంతమందిని
ఇలా చేయాలనే దాంట్లో చూపిస్తున్నారు. వార్డు సచివాలయం దాంట్లో కూడా వీళ్ళు మాత్రం ఇలా ఉండాలంటున్నారు. దాంట్లో ఒక మల్టీ ఫంక్షనరీస్ అని ఒకటి, టెక్నికల్ ఫంక్షనరీస్ అనేది ఇంకొకటి, యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ అని 3 రకాలుగా విడగొట్టి ఆ యొక్క ఫంక్షనరీస్ జనరల్గా మల్టీ ఫంక్షన్ అంటే అన్ని కలిపి అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు ఒక సిస్టంలో. అలా కాకుండా ఈ టెక్నికల్గా ఫంక్షనరీస్ అని, యాస్పిరేషన్ ఫంక్షనరీస్ అని కొత్తగా తీసుకొచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు. అంటే వాళ్ళ జాబ్ చార్ట్లన్నీ మారిపోతాయి. ఇంతకుముందు ఒక పని చేసేవాడిని ఇంకొక పని చేయమని చెప్తారు. ఇన్ని రోజుల నుంచి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళకి పోయి ఇంకా కొత్తదనంతో కన్ఫ్యూజన్గా తయారైతా ఉంది వాళ్ళకి. ఈ రోజున ఉద్యోగస్తులంతా అడుగుతున్నారు, ఇది ఎక్కడ అన్యాయమండి? మాకు ఏదైనా సహాయం చేయాలి కానీ ఏం లేకుండా మా కడుపులు కొడుతున్నారు, మాకు మా ఉద్యోగాలు తగ్గించేస్తున్నారు, మమ్మల్ని ఎక్కడ పంపిస్తారో సర్ప్లస్గా ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని. అదేవిధంగా జాబ్ చార్ట్ అంతా కూడా మార్చేసి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా ఈ జాబ్ చార్ట్లో మార్చుకుంటూ పోతే ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఉద్యోగస్తులు.